ఏం పేరండి? సాయిబాబా. నేను ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ నేను 11 సంవత్సరాల నుంచి ఉంటున్నానండి. నేను ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ నలుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళంతా బ్రతుకుదేరు కోసం చాలా దూర ప్రాంతాల్లో ఉంటున్నారు. నేను మా భార్య మేము నాకు అన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులు, కానీ మాకు ఏదైనా కష్టం వచ్చినా మా గురించి వాళ్ళు పట్టించుకొని మా మంచి చెడ్డలు చూస్తారు. మేము ఇక్కడి నుంచి ఇప్పుడు కదిలే పరిస్థితి లేదు. నేను జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఇది నా యజమాని కూడా కొద్దిగా గొప్ప సహాయం చేసి నాకు ఈ ఇల్లు నిలబెట్టాడు. దాన్ని నేను ఇప్పుడు వదులుకోవడానికి సిద్ధంగా లేను. లేదు అంత మీరు ఖచ్చితంగా చేయాలని మమ్మల్ని చంపి తీసుకెళ్ళండి. అసలు మీకు నోటీసులు ఎప్పుడు ఇచ్చారు? ఎవరైనా ఇచ్చిరా ఫిజికల్గా వచ్చి ఇక్కడికి మీతో ఏమన్నా చర్చలు జరిపినరా? లేదండి, పేపర్ నోటిఫికేషన్ వచ్చింది. మొన్న ఉదయం ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు వచ్చి ఆఫీస్లో ఇచ్చి వెళ్ళారు. అంతే అంతే. మీతో ఎవరు ఏ చర్చలు జరపలేదు ప్రభుత్వం నుంచి వచ్చి మేము ఇట్లా యాక్విజిషన్ చేస్తున్నాము సభ అని చెప్పారండి. 20వ తారీఖు వార్డు సభ, గ్రామ సభ వార్డు దగ్గరకు వచ్చి మీ అవి మాట్లాడమని చెప్పారు. అది మరి ఏంది అసలు మీరేమనుకుంటున్నారు? ఆయన ఏదో డెవలప్మెంట్ అంటున్నాడు, గాంధీ విగ్రహం పెడతా అంటా ఉన్నాడు. సార్ చేయటానికి హైదరాబాద్లో చాలా స్థలం ఉంది. ఇదే చేయాలని ఏం లేదు. 2000 మంది 2000 మంది మనుషులు ఉన్నారు. 425 కుటుంబాలు. ఇందులో దగ్గరగా 60% మనుషులు సీనియర్ సిటిజన్స్. అన్ని రకాల అనారోగ్య సమస్యలతోటి అనేక రకాలుగా పిల్లలు ఎక్కడెక్కడో బ్రతుకుదేరు కోసం దూర ప్రాంతాల్లో బ్రతుకుతూ ఉన్నటువంటి మనుషులు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అందరం మేము సమిష్టిగా ఉంటాం. ప్రతి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదైనా సాంస్కృతికంగా కార్యక్రమాలు కానీ పూజా కార్యక్రమాల్లో అందరం కలిసి మెలిసి ఒకరికి ఏదైనా కష్టం వచ్చినా కానీ మేము ఆ రోజు అందరం ఒక దగ్గర చేరి వాళ్ళ కష్టాన్ని మేము చేసుకుంటాం, అట్లా పంచుకుంటాం. ఇప్పుడు మేమే ఉన్నాం, నా ఇంట్లో నా భార్య నేనే ఉంటాం. ఆమెకు చేతగాని పరిస్థితి, నాకు చేతగాని పరిస్థితి. మేము ఇప్పుడు ఎక్కడికి పోవాలి? నా పిల్లలు వాళ్ళ బ్రతుకు కోసం వాళ్ళు దూర ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళు ఏదో తులవంపలం ఇస్తే తిని బ్రతుకుతున్నాం మేము ఇక్కడ. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఇంకా కూడా లోన్లు తీసుకొని కట్టే ఉంటారు. లోన్లు ఇంకా కూడా ఉన్నాయి. లోన్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. కష్టపడి పోగు చేసుకొని జీవితం అంతా, ఇప్పుడు నాకు 72 సంవత్సరాలు, నేను జీవితం అంతా కష్టపడి నిలబెట్టుకున్న ఇల్లు ఇది. నేను ఇప్పుడు ఎక్కడ పోవాలి? నాకేం వేరే ఆధారం లేదు. నాకు కనీసం పెన్షన్ కూడా రాదు. నాకు ప్రైవేట్ ఉద్యోగం చేసుకొని నా యజమాని ఏదో కొంత సహాయం చేసి నాకు ఇల్లు నిలబెట్టాడు. ఆ ఇల్లు నేను ఎట్ట పోగొట్టుకోగలుగుతాను? దయచేసి నేను ఇవ్వటానికి సిద్ధంగా లేమండి. మేము ఎవరము సిద్ధంగా లేము. మేమంతా ఇందులో 60% అబోవ్ పర్సన్స్ సీనియర్ సిటిజన్స్. అనేక రకాల అనారోగ్య సమస్యలతో మేము సతమతం అవుతుంటాం. నుంచి చూస్తున్నాం 2 సంవత్సరాల నుంచి హైడ్రా అన్నాడు, FTL అన్నాడు, బఫర్ జోన్ అన్నాడు. ఇట్లనే చాలామంది ఎదురు తిరిగిన వాళ్ళు వద్దు మా ఇల్లులు కూల్చొద్దు మేము రెడీగా లేము ఇవ్వడానికి అని చెప్పినా కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మరి మీరు వద్దంటే ఆగుతాయి అనుకుంటున్నారా? ఎవరు ఆగుతుందండి? ఎందుకు మరి మా మంచి చెడ్డలు చూడటానికి కదా అతను ముఖ్యమంత్రి అయింది. అంతేగాని మమ్మల్ని బాధ పెట్టి ఆయన ముఖ్యమంత్రి అవడానికి మేమంతా ఓట్లేస్తేనే కదండి ఆయన అయింది. మరి మా సమస్యల గురించి అతను పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? కుటుంబంలో పెద్దవాడు అనేవాడు కుటుంబ సమస్యలను పట్టించుకోవాలి. అంతేగాని నేను అందరినీ ఎట్టోళ్ళనట్టు ఇది చేసేస్తాను, రోడ్ల మీదకి వదిలేస్తానంటే ఎట్లా అవుతుంది? అది సాధ్యపడే విషయం కాదు. ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేమండి. 425 కుటుంబాల్లో ఎవరూ అతనికి ఈ బిల్డింగ్ని అప్పచెప్పడానికి సిద్ధంగా లేము. మేమంతా ఏజ్ పర్సన్స్. మాకు అనవసరమైన ఇప్పుడు వారం 10 రోజుల నుంచి భోజనం పోవట్లేదు, నిద్ర పట్టట్లేదు. బీపీలు, రోగాలు, అన్ని రోగాలు ఉన్న మనుషులు ఉన్నాం. 60% ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. అనేక రకాల అనారోగ్య సమస్యలు సతమవుతుంది. అయినా ధైర్యం ఏంటంటే చుట్టూ మా సొసైటీ బాగుంది. అది ఈ సొసైటీలో ఏంటంటే ఎవరికే కష్టం వచ్చినా అందరూ సమిష్టిగా కష్ట సుఖాలు పంచుకోవడానికి ఇదిగా ఉన్నాం. ఒక కుటుంబంలాగా ఉన్నాం. 425 మంది 425 కుటుంబాలు కాదు, ఎంపీఆర్ కుటుంబం ఇది. ఈ కుటుంబంలోంచి ఎవరిని చీల్చేది ఉండదు, ఎవరికి మేము తలొక్కేది ఉండదు. దయచేసి మా మనవి. ఎప్పటి నుంచి ఉంటున్నారండి? దాదాపు 10-12 ఏళ్ళు. 10-12 ఏళ్ళు ఉన్నాయా? అన్ని కడుతున్నారా? ట్యాక్సులు రూపాయి ఎవరికి బాకీ లేవు. అన్ని ప్రాంప్ట్గా పద్ధతిగా. పరిస్థితి ఏంది ఈ ఏజ్లో మీరు దీంట్లో గురించి టెన్షన్లు పడడం? అరే మా ఇల్లు ఉంటుందా పోతుందా అని చెప్పి. 1951 నా బర్త్డే, డేట్ ఆఫ్ బర్త్. 74వ సంవత్సరం నడుస్తుంది. బ్రిటిష్ వాళ్ళని మనం అర్థించింది ఏంటి? గాంధీజీ గారు
వసతి, వైద్యం, విద్య మేము సమకూర్చుకుంటాం. మా వైపు మీరు కనికరించి చూడటం లేదు. మా పిల్లలు కూడా విద్యావంతులు అవుతారు. దానికోసం మాకు స్వాతంత్రం కావాలి. ఆ సంతకం పెడితే ఆయన ఇచ్చెళ్ళాడు. అయితే లేని వాళ్ళకి ఇల్లు కట్టించే కర్తవ్యంగా ఉండాలి కదా మన ప్రభుత్వం. ఉన్న ఇళ్ళు బీకటం అనేది వాళ్ళకి అంత జ్ఞానం లేదా? అది మంచి పద్ధతా? అంటే ఆ గాంధీ పేరే చెప్తున్నాడు కదా, గాంధీ స్టాచ్యూ పెట్టాలని చెప్పి మాట్లాడుతున్నాడు. గాంధీ గారితో నేను మాట్లాడతా, గాంధీ గారితో నచ్చ చెబుతా నేను. సరే బాబు ఉండండి రా అని అంటాడు. వాళ్ళకి రాదు గాంధీ గారి భాష, నేను మాట్లాడతా వినయ విధేయతలతో. బ్రిటిష్ వాళ్ళ మనసు దోచిన గాంధీ ఆయన. నా పేరు కూడా గాతోనే వస్తుంది. ఈయనేమో గాడ్సే పనులు చేస్తున్నాడు. ఎవరు? ముఖ్యమంత్రి గారు. నిలబెట్టాలన్నా, పారద్రోలాలన్నా, లాఠీచార్జ్ చేయాలన్నా, ఇవేంటి అంత దాకా రాకుండా నయానో భయానో నచ్చజెప్పి మీకు ఇబ్బంది పెట్టము, ఎక్కడైనా మీ సుఖమే మాకు కావాలి, మేము అలాంటి వాళ్ళం కాదు, నాది రాక్షస పాలన కాదు, 100% మానవతా దృక్పథంతో ఎథిక్స్ పాటిస్తాను అని ఆయన ప్రామిస్ చేశాడు కదా. అది ప్రూవ్ చేసుకోవాలి. లేట్ అయినా సరే అది ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు అందరికీ ఆనందయోగంగా ఉంటుంది. ఈ అల్లర్లు చిల్లర్లు కుదరదు. ఏం పేరు? అరుణ. నా పేరు అరుణ అండి. మేము 13 సంవత్సరాల నుండి ఇక్కడనే ఉంటున్నాము. కష్టపడి మేము చిన్న ఉద్యోగస్తులమండి. కష్టపడి పైసా కూడా పెట్టుకొని ఇల్లు అంటూ కట్టుకొని ఉన్నాము. మేము వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తాము? ఎక్కడ ఉంటాం మేము? మాకు చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. వెళ్ళమనేది సబబు కాదండి. గవర్నమెంట్ అంటే అందరినీ రక్షించాలండి, కానీ భక్షించేది ఇది ఉండకూడదు. అలాగా మీ ఆనందం గురించి మా ఆనందమును అలా చేయడము చాలా తప్పండి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు. హింసకు ప్రతిరూపమైన గాంధీ స్టాచ్యూను పెడతా అని చెప్పి ఇట్లా హింస పాల్పడతా ఉన్నాడుగా, ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? అలా కాదండి, అది తప్పండి. మీరు చేసేది తప్పండి. అది అలా చేయొద్దు. మీరు కట్టించుకుంటారు. ఎవరు మాట్లాడినరు, ఏం చేసిండ్రండి మాకేం తెలియదు. వారం రోజుల క్రితమే చేసిండ్రు. వారం రోజుల నుండి మేము ఎంత క్షోభిస్తున్నామో మీకు తెలియదు. మేము చాలా బాధపడుతున్నామండి. ఎట్టి పరిస్థితుల్లో మేము వెళ్ళే ప్రసక్తే లేదు. మేము వెళ్ళము. మీరు గాంధీ స్టాట్ కట్టుకుంటారు, చేస్తాననుకుంటే మీరు మీ ల్యాండ్లలో అక్కడక్కడ నిర్మించుకోండి, చేసుకోండి. అంతేగాని దాని గురించి అని, మీ ఆనందం గురించి అని మా ఆనందంని అలా చేయడం చాలా తప్పండి. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ, పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అలా చేయడం చాలా తప్పండి. మేము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదు. మేము రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం కావాలి, మాకు ఒక చేంజ్ కావాలని మేము ఎందుకు గెలిపించాము అసలు రేవంత్ రెడ్డి గారిని? ఇలాగా వచ్చి గాంధీ సరోవర్ అని చెప్పి మా ప్రాజెక్ట్స్, మా ఇళ్ళు అన్నీ తీసేసేసుకొని మీరు ప్రాజెక్ట్స్ చేస్తారని కాదు కదా. పేదవాడికి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఫస్ట్ నుంచి ఒక అభిప్రాయం ఉండింది, ప్రజల కష్టాలను తీరుస్తారు, ప్రజలకే ఇదిగా ఉంటారు అనేసి. కానీ ఈ రోజు వచ్చి ఎక్కడ కనిపించిందండి? ఏమైనా మార్పు కనిపించిందా? వచ్చి ఇల్లు తీసుకుంటాము, మీ ఇవి తీసుకుంటాము, మీకు ఎక్కడో ఇస్తాము, ఎక్కడెక్కడ ఇస్తాము అనేది కూడా ఇంకా మాకు తెలియదు యాక్చువల్గా. ఇంత చేసి అసలు ఏమి ఇది అవుదామని ఇప్పుడు మేము గొప్పగా చెప్పుకుంటున్నాం అండి. మీ ఇల్లు ఎక్కడండి? మాది బాపు గారి దగ్గర ఉంది. మా ఇల్లు మేము గొప్పగా చెప్పుకుంటాము. ఈ రోజున ఏం చెప్పుకోవాలి? అదే బాపు గారు 100 విగ్రహాలు అడుగులు పెట్టడం కోసం అనేసేసి 100 అడుగుల విగ్రహాలు పెట్టడం కోసం మమ్మల్ని ఖాళీ చేయించేస్తున్నారని చెప్పాలా? ఏది చెప్పాలి అసలు? మేము ఎవ్వరికి ఇది కాదండి. ఇప్పుడు అందరూ గాంధీ గారు అంటే గాంధీ తాతనే అంటాము మనము. అదే తీసుకొచ్చి ఇప్పుడు ఆయన పేరు చెప్పేసేసి అందరినీ వెళ్ళిపోమంటే అది ఎంతవరకు కరెక్ట్? ఇది అయితే న్యాయం కాదనేసి అనుకుంటున్నాము. ప్లీజ్ మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. ఇంకా చాలా ల్యాండ్ ఉంది, ఇక్కడే ఉంది. ఇప్పుడు ఎక్కడెక్కడో వెళ్ళి కట్టుకోమంటలేదు, ఇక్కడనే చాలా ఉంది. దాంట్లో కన్స్ట్రక్ట్ చేయండి, డిస్టర్బ్ చేయకుండా గాను. అదొక్కటి మా విన్నపం. ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? నేను 20లో వచ్చామండి, ఇక్కడ 19లో వచ్చామండి. కానీ ఇది నేను ఈ ల్యాండ్ ఓనర్ నండి. 89లో 88లో కొనుక్కున్న ల్యాండ్ ఇది. ల్యాండ్ ఓనర్ మీరే? ల్యాండ్ ఓనర్ నండి. నేను ఇక్కడే లంగర్ హౌస్లో టీచర్గా పనిచేస్తూ కేంద్రీయ విద్యాలయాల్లో అందరం ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇది సేఫ్గా ఉంటుంది. గవర్నమెంట్ ల్యాండ్, తర్వాత పక్కనే ఆర్మీ అంతా ఉంది. ఎంతో చక్కటి ప్లేసు, అందరికి కన్వీనియంట్గా ఉంటుంది. దగ్గరగా ఉద్యోగాలకి వాటికి కూడా సెంటర్గా ఉందని అప్పుడు ఆ కాలంలో కొనుక్కుని రూపాయి కూడబెట్టి పిల్లలను చదివించుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో అలా
బ్రతుకుతూ తర్వాత 2008 వరకు దీన్ని డెవలప్మెంట్ అవ్వలేదండి. ఇది బండ్లగూడ జాగీర్ కిందే ఉంది. ఎప్పటికన్నా డెవలప్ అయితే ఇక్కడ ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా రిటైర్మెంట్ జీవితం జరుపుదామని చెప్పి ఆశగా అప్పటి నుండి ఉన్నాము. రిటైర్మెంట్ లైఫ్ కూడా కొంచెం ప్రశాంతంగా గడుపుతామంటే ఇప్పుడు 50 ఏళ్ళు కష్టపడ్డాము. ఇప్పుడు వచ్చి రిటైర్మెంట్ లైఫ్ అన్న కష్టపడకుండా హాయిగా కొంచెం ప్రశాంతంగా పెన్షన్తో బ్రతుకుతామంటే మాకు ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఏమీ సుఖపడలేరు, ఇంతమందికి అయితే మీరు కష్టం కలిగించొద్దు. అదిగాక ఎక్కువ మంది వృద్ధులు పేదలే ఉన్నారు ఇక్కడ. ఈ చిన్న ఇది మీడియం లెవెల్ డెవలప్మెంటే. ఇది ఏమి పెద్ద బిల్డర్స్ తీసుకోలేదు, మేమే కోట్లతో కొనుక్కోలేదు. చిన్న ల్యాండ్లో మేమే దగ్గర ఉండి కట్టించుకుని వస్తాము. ఇలాంటప్పుడు ఇంతమంది కళ్ళనీళ్ళు మీరు తొడవాల్సిన టైంలో అందరికీ కన్నీళ్లు పెట్టిస్తున్నారు. అదిగాక ఇప్పుడు నాకు 74 సంవత్సరాలు. ఈ ఏజ్లో మేము పిల్లల దగ్గర లేకుండా ఈ ఒంటరి బతుకుతూ ఇలాంటి కష్టాలను భరించడమే కాకుండా మళ్ళీ ఇల్లు కూడా లేకుండా అనాథలం అయిపోతామంటే అది అసలు భరించగలిగిన విషయమే కాదు. అది ఆ వర్డ్ మేము పేపర్లో చూసినప్పుడే మాకు ఒక రకమైన షాక్ వచ్చింది. తర్వాత ఇప్పుడు రోజు ఏదో నోటీసులు వస్తున్నాయి అది ఇది అని చెప్పి మన గ్రూప్ వాళ్ళు ఏవి 2 గ్రూపులు వాళ్ళు కలిసి చెబుతూ ఉంటే మీటింగులకు రావాలి, మేము ఇది కొట్టేపోతున్నాము అంటే ఏంటి కొట్టేయటం, ఎలా కొట్టేస్తారు? ప్రాణాలు తీసేసి మమ్మల్ని మూసీలో కలిపేస్తారా? కాదు, మూసీలో ఎంత పెద్ద ప్రాజెక్ట్ అని కట్టండి, మేమేమి ఎంకరేజ్ చేయలేదు. అన్ని గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఎలా తీసుకుంటున్నారో అలాగే తీసుకున్నారు. మీరు సడన్గా వచ్చేసి మాకు గుండెల్లో రాయలు పడినట్టు పిడుగులు పడినట్టు ఆ వార్తలు నిద్ర పట్టట్లేదు. ఆ వార్త చూసిన దగ్గర నుండి కొట్టేస్తారు, మీది ఆక్యుపై చేయబోతున్నాము, ఇన్ని ఎకరాలు ఇవన్నీ మాకు కావాలంటే ఎకరాలు ఎక్కడ ఉండవు. మూసీ నది ఒడ్డున కొన్ని వేల ఎకరాలు ఉంది ఫ్రీ ల్యాండ్. ఆ ఫ్రీ ల్యాండ్లో ఎంతైనా డెవలప్ చేయండి, కానీ మనుషులు ఉన్న దగ్గరికి వచ్చేసి మనుషులను కూడా చంపేస్తూ లేకపోతే ఏదో చేసేసి ఇవన్నీ కొలగొడతామంటే వెళ్ళేది కాదండి. ఇది రేవంత్ రెడ్డి గారు మా కళ్ళ నీళ్ళు తొడవండి, మాకు ఏ బాధ కలిగించొద్దు. ఈ రిటైర్మెంట్ లైఫ్ని మమ్మల్ని ప్రశాంతంగా జీవనం కొనసాగించేలాగా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి.